సీఎం జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. విద్యుత్ ఒప్పందాల్లో జగన్ భారీగా అవినీతి చేశారన్నారు. సోలార్ విద్యుత్ పెట్టుబడిదారుల నుంచి అతనితో కలిసి 1750 అదానీతో కలిసి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా ఎఫ్బీఐ వద్ద ఆధారాలున్నాయన్నారు. ఇటీవల గౌతమ్ అదానీని జగన్మోహన్ రెడ్డి 3 సార్లు రహస్యంగా ఎందుకు కలిశారంటూ ప్రశ్నించారు. అక్రమంగా చంద్రబాబును జైల్లో పెట్టించి సునకానందం పొందిన జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడు సరైన శిక్ష పడేలా చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానీ అనే వ్యక్తిని 3 సార్లు కలిశాడు. లాస్ట్ మీటింగ్ సెప్టెంబర్ 28. మేము అడిగే ఒకటే పాయింట్, ఈ 3 మీటింగుల్లో ఏమి జరిగింది, మీరు ఏం మాట్లాడుకున్నారు, 3 సార్లు మీరు ఎందుకు కలిశారు, కలవాల్సిన అవసరం ఏముంది, సెకీకి సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్ కి జరిగిన ఒప్పందంలో గౌతమ్ అదానీ అసలు ఎందుకు వచ్చాడు, మీరు ఎందుకు గెలవాలి, మీకేం పని ఆయనతో, మీరు సెకీతో కదా మాట్లాడాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో, వాళ్ళని కలవాలి 10 సార్లు, ఇంత ఏం పని అని మేము అడుగుతున్నాం. వాళ్ళు ఎంతెంత లంచాలు ఇచ్చారని మేము అడుగుతున్నాం. వాళ్ళ దగ్గర 1750 కోట్లు తీసుకున్నావు, గ్రీన్ కోకి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు, అరబిందోకి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు, ఇండో సోలార్కి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు, షిర్ది సాయికి ఇచ్చావు, వాళ్ళంత ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తప్పు చేయకపోతే ఇరికిస్తే ఆ దేవుడే నిన్ను శిక్షించాడు. ఈరోజు ఆ దేవుడే శిక్షించాడు నిన్ను, మేం కాదు, దేవుడు శిక్షించాడు. అన్యాయంగా ఒక వ్యక్తిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు ఇరికిచ్చి నీ సునకానందం కోసం జైల్లో పెట్టావే, ఆ రోజు బాధపడ్డాం, ఈరోజు సంతోషిస్తున్నాం. ఎందుకు తెలుసా, అసలైన దొంగ బయటకు వచ్చాడు. ఈ అభియోగాలు, ఎఫ్బిఐ చేసిన అభియోగాలు, యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ చేసిన అభియోగాలు తేలే వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా దిగాలి. ఎందుకంటే అతనికి అర్హత లేదు, అసెంబ్లీకి వచ్చేదానికి కూడా అర్హత లేదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి కేసులు స్పీడప్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఈడీ కేసులు వేగవంతం చేయండి. 11 ఏళ్లయింది. ఇప్పుడు ఎఫ్బిఐ యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కూడా చెప్తుంది ఇతను దొంగని.